హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్ లో బిల్డింగ్ పక్కకు జరిగిన ఘటన అధికారులు చర్యలు మొదలుపెట్టారు. బిల్డింగ్ సేఫ్టీ కాదని కన్ఫర్మ్ చేసుకున్నారు అధికారులు. దీంతో 5 అంతస్తుల బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. భారీ యంత్రం సాయంతో బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్ ను రూల్స్ కు విరుద్ధంగా కట్టారని తెలుస్తోంది. కేవలం 50 గజాల స్థలంలోనే 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. మరోవైపు ఊర్లో ఉన్న పొలాన్ని అమ్ముకొని ఇక్కడ స్థలం కొనుక్కొని ఇంటి నిర్మాణం చేపట్టామంటున్నారు బిల్డింగ్ ఓనర్. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, బిల్డింగ్ కూల్చివేత అప్డేట్స్ ఏంటి? మాదాపూర్ సిద్దిక్ నగర్లో ఉన్నటువంటి బిల్డింగ్ నిన్న ఒరిగిన బిల్డింగ్ కాసేపటి క్రితమే హైడ్రాధికులు కూల్చివేతలు ప్రారంభించారు. సో ఒక 15 మినిట్స్ నుంచి కూల్చివేతలు అయితే చేస్తున్నారు. మొదటగా ఈ హైడ్రా జంబో మిషన్ తోటి మొదటగా పైన ఉన్నటువంటి బిల్డింగ్ని పై భాగం నుంచి కూల్చుకుంటూ వస్తున్నారు. సో పైన పెంట్ హౌస్ను మొదటగా కూల్చేశారు. అనంతరం అక్కడి నుంచి కిందికి వస్తున్నారు. సో ఇక్కడ ఈ బిల్డింగ్ ఆల్రెడీ ఒరిగిపోయింది కాబట్టి సో దీన్ని కూల్చివేసిన టైంలో కింద పడే అవకాశాలు ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సుమారుగా ఇటు ఉన్నటువంటి ఆల్మోస్ట్ 50 to 100 మీటర్స్ వరకు అందరినీ అయితే ఖాళీ చేయించారు. సో ఎవరూ లేకుండా ఇళ్లలో నుంచి అందరినీ బయటికి వెళ్ళగొట్టారు. సో దాంట్లో కూడా ఇంకా బిల్డింగ్ కూల్చివేత టైంలో కూడా లోపల సిలిండర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఈ బిల్డింగ్ వన్స్ ఒరిగిందని తెలియగానే దానిలో ఉన్న వాళ్ళంతా కూడా అందులో ఉన్న సామాన్లు అన్ని వస్తువులు అన్నీ అలాగే వదిలేసి బయటకు వచ్చేసారు. ఎందుకంటే అది ఏ క్షణమైనా కింద పడిపోయే అవకాశం ఉండే కాబట్టి అందరూ ఇట్లా బిల్డింగ్ ఒరిగింది పక్కకని తెలియగానే టకాటక అందులో ఉన్న వాళ్ళందరూ మొత్తం బయటకు వచ్చేసారు. కాబట్టి దానిలో ఇంకా సిలిండర్లు కూడా అలాగే ఉన్నాయి. సో బిల్డింగ్ కూల్చివేసిన టైంలో సిలిండర్లు ఏమైనా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీకు ఎవరిని కూడా రానివ్వట్లేదు. సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళందరినీ ఖాళీ చేయించి బయటికి అయితే పంపించేశారు. సో ఇది బిల్డింగ్ వన్ సైడ్ ఎటు సైడ్ అయితే ఒరిగిందో అటు సైడ్ బిల్డింగ్ని పూర్తిగా పడేసే ప్రయత్నాలు అయితే ప్రస్తుతానికి ఈ జంబో మిషన్ చేస్తుంది. సో ఒక్కొక్క అంటే ఇది బిల్డింగ్ G+4 పైన పెంట్ హౌస్ ఉంది. ప్రస్తుతానికి అయితే పెంట్ హౌస్ కూల్చివేతలు కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్లు ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు. సో దాని వారీగా ప్రస్తుతానికి అయితే కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల కూడా ఎవరిని రానివ్వట్లేదు. పవర్ కనెక్షన్స్ కూడా ఈ చుట్టుపక్కల పూర్తిగా తొలగించారు. ఇక మరోవైపు దీనికి సంబంధించి అధికారులు అయితే ఉన్నతాధికారులు అయితే ఎవరు ఇక్కడికి రావట్లేదు. సో కింది స్థాయి సిబ్బందికి చెప్పారు. నిన్న నైట్ ఇక్కడికి వచ్చిన ఉన్నతాధికారులు బిల్డింగ్ని పూర్తిగా పరిశీలించి బిల్డింగ్కు ఎలాంటి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇది 50 గజాల్లోనే కడుతున్నారు. 50 గజాల్లో కేవలం G+1కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ కట్టింది మాత్రం G+4 పైన పెంట్ హౌస్ కూడా ఉంది. సో 50 గజాలలో ఇంత కట్టడానికి వీలు లేదు. కేవలం వీళ్ళు ఒక్కలే కాదు, ఇంకా ఈ చుట్టుపక్కల చాలా వరకు ప్లాట్స్ అన్నీ 50 యార్డ్సే ఉన్నాయి. అవన్నీ కూడా ఇలాగే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా చాలా వరకు అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా పరిశీలించారు. సో ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఎలా ఇచ్చారు? యాక్చువల్గా వీళ్ళు ప్రస్తుతం కూల్చేస్తున్న బిల్డింగ్కి ఈవెన్ G+1 పర్మిషన్ కూడా లేదని అధికారులు అయితే చెప్పారు. సో పర్మిషన్ లేకుండా ఎలా కట్టారని ఈ ఇంటి ఓనర్స్ని అడిగితే ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అలాగే కట్టుకున్నారు, మేము కూడా అలాగే కట్టుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ బిల్డింగ్ పక్కనే అంటే ఈ బిల్డింగ్ కుంగిపోవడానికి కారణమైన పక్కన 150 గజాల్లో ఇంకొక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని పరిస్థితి ఏంది అని అడిగితే దానికి G+1కి మేము పర్మిషన్ ఇచ్చాము, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటామంటే దాని పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ బిల్డింగ్ కట్టేటప్పుడు 150 గజాల బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి చుట్టూ ఎలివేషన్కు ఉందా లేదా చూసుకొని పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అధికారులకు. కానీ దీనికి ఆనుకునే కింద పునాదులకు గుంతలు తీస్తున్నారు. అంటే దీనికి ఎట్లాంటి ఎలివేషన్ లేదు. అట్లాంటి ఎలివేషన్ లేని దానికి పర్మిషన్స్ ఎలా ఇచ్చారని అధికారులను అడిగితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రావట్లేదు. ఈవెన్ ఇక్కడ జోనల్ కమిషనర్ కానీ ఇక్కడ ఈవెన్ డిప్యూటీ కమిషనర్ కానీ ఎవ్వరు కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి ఈ బిల్డింగ్ దగ్గరికి రాలేదు. సో నిన్న ఎప్పుడైతే బిల్డింగ్ పక్కకు ఒరిగిందో సో ఆ టైంలో ఇక్కడికి వచ్చారు, చెక్ చేశారు, పోలీసులతోటి వచ్చి చెక్ చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళతోటి మాట్లాడారు, వెళ్ళిపోయారు. కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. మరోవైపు ఈ బిల్డింగ్ ఓనర్ కూడా మేము ఇక్కడ పూర్తిగా ఈ బిల్డింగ్ని కూల్చడానికి చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే ఓకే, కాకపోతే మాకు కూడా ఏదైనా పరిహారం ఇప్పించాలంటూ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కింది స్థాయి ఉద్యోగులు కాబట్టి ఆ బిల్డింగ్ కూల్చివేతలు చేపడుతున్నవారు. సో వాళ్ళు మాకేం తెలియదు, ఏదైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోమని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇక్కడికి ఇటు జోనల్ కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఈవెన్
పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రాలేదు. కేవలం ఇటు హైడ్రాకు సంబంధించి డిఆర్ఎఫ్ వాళ్ళు అలాగే జిహెచ్ఎంసీ కింది స్థాయి ఆ సిబ్బంది వచ్చి కాసేపటి క్రితం నుంచి అయితే దీన్ని పూర్తిగా కూల్చివేత పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ బిల్డింగ్ ఒరగడానికి కారణమైనటువంటి ఇంకొక పక్కన కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ బిల్డర్ కానీ లేకపోతే ఆ బిల్డింగ్ ఓనర్ కానీ ఎవరు కూడా అందుబాటులో లేరని అధికారులు చెప్తున్నారు. సో నిన్న ఈ ఘటన జరిగిన నుంచి ప్రస్తుతానికి వాళ్ళైతే అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళకైతే G+1 పర్మిషన్ ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ కూల్చివేతలు అయితే స్టార్ట్ అయ్యాయి. కొద్దిసేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఇక మరి కాసేపట్లో అంటే ఇంకొక 1.5 అవర్లో ఈ కూల్చివేతలు అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పటికే పైన పెంట్ హౌస్ అయిపోయింది. అలాగే పైన ఉన్నటువంటి 4th ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది. ఇంకొక 3 ఫ్లోర్లు ఉన్నాయి. వాటిని పూర్తిగా కూల్చేసిన తర్వాత ఇక నుంచి వెళ్ళిపోతామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. శ్రవంతి.